తప్పులన్నీ మీరు చేసిర్రు. పిఆర్ఎస్ గవర్నమెంట్ కేసీఆర్ గారు చేసిర్రు. నువ్వు ఆర్థిక శాఖ మినిస్టర్, నువ్వు తప్పు చేసి నువ్వు ఆర్థిక శాఖ ఉన్నప్పుడు ఈ శాఖలో ఏం చేసినావు నీకు తెలుసు కదా. మా ప్రాబ్లం ఏంటంటే మేము 18,000 కోట్లు మా ప్రాబ్లం ఇదే. 18,000 కోట్లు మేము మాఫీ చేసి మేము ఎక్కువ పబ్లిసిటీ ఇచ్చుకోలేకపోయినాము. మీరు ఏం చేయకపోయినా మీరు పబ్లిసిటీ ఇచ్చుకున్నారు. మాకు అక్కడే ప్రాబ్లం వచ్చింది. మేము పబ్లిసిటీ దగ్గర ఫెయిల్ అయినాము, మీరు పబ్లిసిటీ దగ్గర పాస్ అయ్యారు. కాంగ్రెస్కి ఒక అలవాటు ఏంటంటే చేసింది చెప్పుకోము, మీరు చేయకపోయినా చేసినట్టుగా చెప్పుకుంటారు బీఆర్ఎస్. నేను హరీష్ రావుకి ఒక మాట ఏం చెప్తున్నంటే, మీ 10 ఏళ్ల పాలన కాంగ్రెస్ గవర్నమెంట్, కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండ్ వాళ్ళ క్యాబినెట్, మా క్యాబినెట్ మినిస్టర్లు ఈ 10 నెలల పాలనపై మీరు చర్చకు సిద్ధమా? రుణమాఫీ మీద అక్కడ కేసీఆర్ ఉండాలి, ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు ఉంటారు, మా క్యాబినెట్ మినిస్టర్లు ఉంటారు. అక్కడ కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి అటు కేసీఆర్ ఉండాలి, మాజీ ఫైనాన్స్ మినిస్టరు హరీష్ రావు ఉంటాడు, కొడుకు కేటీఆర్ ఉంటాడు, అండ్ ఫ్యామిలీ ఉంటుంది, అండ్ మీ మాజీ మినిస్టర్లు ఒక దగ్గర కూర్చోండి. ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు ఫైనాన్స్ మినిస్టర్తో పాటు మినిస్టర్స్ అందరూ కూడా ఇక్కడ కూర్చుందాం. మీ రైతు రుణమాఫీ లక్ష దాని మీద రైతుల అభిప్రాయం ఏమంటో విత్ రైతులను డిబేట్ చేద్దాం, ఫార్మర్స్తోనే చేద్దాం డిబేట్. దాని మీద ఎలాంటి అభిప్రాయం ఉన్నది? మేము 2,18,000 కోట్లు ఇంకా 12,000 కోట్ల మీద ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉంటారు, అక్కడ కేసీఆర్ ఉండాలి. ఇక కేసీఆర్ లేకుండా ఎల్లిగాడో మల్లిగాడు వస్తే లాభం లేదు. మాజీ ముఖ్యమంత్రి, ప్రజెంట్ ముఖ్యమంత్రి, అటు కేసీఆర్ ఇటు రేవంత్ రెడ్డి. దీనికి హరీష్ రావు సిద్ధమా? ఆ ధైర్యం ఉందా? ఆ శక్తి ఉందా? మీ మామ నొప్పిస్తావా? నేను సీఎం రేవంత్ రెడ్డి గారిని నొప్పించి పట్టుకొస్తా, నీ కేసీఆర్ మీ మామను నువ్వు తోలుకొస్తావా? ఇది నువ్వు ఛాలెంజ్ అంటున్నావు, నేను ఛాలెంజ్ చేస్తున్నా. నువ్వు ఛాలెంజ్ చేస్తున్నావు, నేను కూడా ఛాలెంజ్ చేస్తున్నా. కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఈ దమ్ము నీకుందా? ఈ ధైర్యం నీకుందా? ఆ కెపాసిటీ, కేసీఆర్ ఒప్పించే కెపాసిటీ నీకుందా? సీఎం రేవంత్ రెడ్డి ఒప్పించే కెపాసిటీ నాకుంది. అక్కడిక్కడ ఎందుకు? నీ సొంత బలం ఉన్న సిద్దిపేటలో పెట్టు. నీకు కావాలి వేరే కాన్స్టిట్యూన్సీలో నీకు ఏమైనా ఇబ్బంది ఉంటే నీ కాన్స్టిట్యూన్సీలో పెట్టుకో. దానికి కూడా మీ దగ్గర రైతులు అక్కడ కూడా రావడానికి సిద్ధమే. లేదు రైతు రుణమాఫీ మీద మా పార్టీ సిద్ధంగా ఉన్నది, నేను రెడీ ఉన్నా అని ఒకవేళ హరీష్ రావు, లేదు మా కేసీఆర్ రాడు, మీ సీఎం వద్దు, ఇంకెవరైనా పంపాననుకో, మా అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు వస్తారు, మా పొన్నం ప్రభాకర్ వస్తాడు, లేదా మా మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు సిద్ధంగా ఉంటాడు, లేదా మా వెంకయ్యరెడ్డి నాన్న రెడీ ఉంటాడు.